ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు. మనం చేసే ప్రతి ప్రార్థనను ప్రభు నిశ్చయముగా ఆలకిస్తాడు, జవాబిస్తాడు. తగిన సమయంలో ప్రభు ఖచ్చితంగా మనల్ని దర్శిస్తాడు. విశ్వాసంతో జీవించండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉండండి. ప్రభు చేసే కార్యాలు నిశ్చయంగా మీరు అనుభవిస్తారు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 127వ కీర్తన క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. యాత్రా కీర్తన సొలొమోనుది ఈ కీర్తన. ప్రియులారా, మొదటి వచనం: యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రియులారా, సొలొమోను మహాజ్ఞాని. సొలొమోను ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఆయన చాలాసార్లు చెప్తున్న మాట వ్యర్థమే అనేది చెప్తున్నాడు. ఏది వ్యర్థం, ఏది ఉపయోగార్థం అనే విషయాలు చాలా తేటగా సొలొమోను భక్తుడు బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ప్రసంగి గ్రంథం కానీ మనం చదవటం ప్రారంభిస్తే వ్యర్థము సమస్తం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అని ప్రారంభించి అన్నీ ఈ భూమి కింద కనపడేవన్నీ వ్యర్థం అంటాడు. అంటే సొలొమోను మహాజ్ఞాని మాత్రమే కాదు, దేవుని కృపను బట్టి ఆయన కన్ను ఆశించిందంతా ఆయన చేశాడు. ఆయన ఏం తినాలనుకుంటే అది తిన్నాడు, ఏం చేయాలనుకుంటే అది చేశాడు, అన్నిటినీ చేశాడు. ఫైనల్గా ఆయన ఇస్తున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇదంతా కూడా గాలిని పట్టుకోవడానికి పరుగెత్తే ఒక ప్రయాసలాగా ఉంది అని చెప్తున్నాడు. అంటే వీటి వల్ల ఉపయోగం లేదు. నిజమే ప్రియులారా, లోకమును దాని ఆశయు గతించిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. మన జీవితంలో మనకంటూ మిగిలేదంటూ ఏదైనా ఉందా అంటే కేవలం దేవుని చిత్తాన్ని జరిగించే ఆ ఒక్క ప్రక్రియ మాత్రమే ప్రియులారా. ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్న మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అంటున్నాడు. ప్రియులారా, ఒక ఇల్లు కట్టాలంటే ఎవరు కట్టాలి? ఒక బేల్దారి మేస్త్రి కట్టాలి. కొన్ని ఇటుకలు, సామాన్లు కొన్ని తీసుకొని ఆ కట్టే వ్యక్తి కట్టాలి. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు కట్టాలట ఇల్లు. దేవుడు కానీ ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టేవారి ప్రయాస వ్యర్థమట. ఇక్కడ ఇల్లు అనే విషయంలో 3 విషయాలు నేను తెలియజేస్తాను. నెంబర్ 1, భౌతిక సంబంధమైన ఒక ఇల్లు. పూర్వకాలంలో ఒక సామెత ఉండేది, అదేంటంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. 2 కూడా చాలా కష్టమైన పనులు. ఒక ఇల్లు కట్టాలంటే మామూలు విషయం కాదు. 10,000 రూపాయలతో అయిద్ది అనుకొని ప్రారంభించిన పని ఇంచుమించు 30-40 వేల రూపాయలు అవుతుంటుంది. అంతే, ఇంటి పనులన్నీ అలాగే అయిపోతుంటాయి. ఈ కొంచెం అయిపోయిద్ది అనుకొని ప్రారంభిస్తాం, కానీ అది దాటి పెరిగిపోతూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది. అంతే ధనం ఇంకా పనిని చూపిస్తూనే ఉంటుంది. అదే ఇల్లు కట్టడం అంటే. 2వది పెళ్లి చేయటం కూడా అంతే ఉంటుంది. నిజంగా ప్రియులారా, ఇవి 2 కూడా ఖర్చుతో కూడుకున్నవి, చాలా మెంటల్ టెన్షన్తో కూడుకొని ఉన్నవి. అయితే ఇలాంటి పనులలో అంటే మానసికంగా మనం నలిగిపోతున్న ఏ పరిస్థితిలో అయినా దేవుని సహాయం మనకు కావాలి ప్రియులారా. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దేవుని కృప లేకపోతే ఏ వ్యక్తి కూడా భౌతిక సంబంధమైన ఒక స్వంత ఇల్లుని కలిగి ఉండలేడు. ఇది ఎంతో సత్యం. బైబిల్లో మనం గమనిస్తే చాలామందికి ప్రియులారా సొంత ఇల్లు లేవు. అబ్రహాము చాలా ఆస్తి ఉంది, కానీ ఇల్లు గట్ల, ఎక్కడ ఇల్లు గట్ల, గుడారాలు వేసుకొని గుడారాల్లో ఉన్నాడు అంతే. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే, అది కూడా కనాను దేశంలో మాత్రమే దేవుడు చెప్పాడు, ఇళ్ళు కట్టుకోండి, ఇక్కడ ద్రాక్ష తోటలు నాటండి, ఈ భూమి యొక్క ఫలాన్ని అనుభవించండి అని చెప్పాడు. ఐగుప్తు దేశంలో ఇల్లు కట్టుకున్నారు ఇశ్రాయేలీలు? లేదు ప్రియులారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, మన ఇల్లు పరలోకంలో కట్టబడాలి. మన ఇల్లు పరలోకంలో ఉండాలి. యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట, మీ హృదయాలు కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు. నేను వెళ్ళి
మీకు స్థలం సిద్ధపరిచి నాతో పాటు ఉంటున్నట్లుగా మరలా మిమ్మల్ని అందరినీ వచ్చి నేను తీసుకొని పోతాను అని ప్రభువారు చెప్పారు. నిజంగా ప్రియులారా, ప్రభు త్వరలో రాబోతున్నాడు. మనందరినీ త్వరలో తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. పరలోకంలో మన కోసం ఒక ఇల్లు కట్టబడుతూ ఉంది. భూలోకంలో సొంత ఇల్లు లేదని కుమిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. మరి పరలోకంలో నీ కోసం ఇల్లు సంపాదించుకున్నావా? పరలోకంలో నీకంటూ ఒక ఇల్లు కట్టబడిందా? ఈ విషయంలో కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి ప్రియులారా. భూలోకంలో మనకు ఒక సొంత ఇల్లు కావాలి. పరలోకంలోను, దేవుని రాజ్యంలోను, పరలోక పట్టణంలో కూడా మనకు సొంత ఇల్లు కావాలి. దేవుడు కట్టే ఇల్లు. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడే ఒక నివాసం ఉంది. అది ఎప్పటికీ శిథిలమవదు, అది నిరంతరం ఉండేది అన్నట్లుగా రాస్తున్నాడు. ప్రియులారా, పరలోకమందు మనకు ఆ నివాసం ఉన్నదని ఎరుగుదుము అని పౌలు భక్తుడు రాస్తాడు. ప్రియులారా, సహోదరుడా సహోదరి, నీకోసం పరలోకంలో ఒక స్థలం ఉంది, నీకోసం పరలోకంలో ఒక ఇల్లు ఉంది. కాబట్టి భూలోకంలో ఇల్లు ఉన్నా లేకపోయినా దిగులు పడద్దు, కలవరపడద్దు. పరలోకంలో ఇల్లు మాత్రం పోగొట్టుకోవద్దు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడండి. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు ప్రియులారా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అంటున్నాడు భక్తుడు. అంటే దేవుని సహాయం లేకపోతే ఎవరు ఇల్లు కట్టలేరు. ఇది వాస్తవం. మనం ఆదికాండం 11వ అధ్యాయంలోని కానీ మనం వెళ్ళినట్లయితే అక్కడ బాబెలు గోపురం అని పెద్ద గోపురం కడదాం అనుకున్నారు. ఆకాశాన్ని అంటే అంత భవనం కడదాం అనుకున్నారు. అప్పుడు భూమి మీద మనుషులందరూ ఒకే భాష ఉందంట. ఇన్ని భాషలు ఇప్పుడు భూమి మీద ఇంచుమించు 2000కి దాటి భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు ఆ రోజుల్లో ఒకే భాష ఉంది, ఒకే పలుకు, ఒకే భాష ఉంది. మనుషులందరూ ఒకటే. ఇన్ని రకాల కులాలు, ఇన్ని రకాల జాతులు ఇవేమీ కూడా లేవన్నమాట. అప్పుడు మనుషులందరూ కలిసి ఆ గోపురం కట్టడం ప్రారంభించారు. ఆకాశాన్ని అంటే అంత గోపురం కడదాం అని కట్టడం ప్రారంభించారు. వాళ్ళు కడుతూ ఉండగా దేవుడు దిగివచ్చి చూసి అక్కడ వారి భాషను తారుమారు చేశాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. అంటే ఆ బాబెలు గోపురం ఏదైతే ఆకాశాన్ని అంటే అంత కట్టాలని వీళ్ళు అనుకుంటున్నారో దాన్ని తారుమారు చేసేసాడు దేవుడు. ఎందుకంటే ఆకాశాన్ని అంటే అంత గోపురం కట్టడం ఆ పనులుగా దేవుడు మానవుడికి అప్పగించింది. దేవుడు మానవుడికి అప్పగించిన పని ఏంటి అంటే, నువ్వు దేవునితో ఉండాలి, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి, నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవటం కాదు. అక్కడ మనుషులందరూ అనుకున్నారు, మనం పేరు సంపాదించుకున్నవారండి, పెద్ద గోపురం కడదాం, పెద్ద పట్టణం కడదాం, మనం పేరు సంపాదించుకుందాం, మనం ఇక్కడే ఉందాం అన్నది దేవుని చిత్తానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈ మనుషులు విస్తరించాలి, ఫలించాలి, భూమి నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్పిన మాట అది. దేవుని చిత్తం ఏంటంటే ఈ మనుషులు భూభాగంలో సకల ప్రాంతాలకు వెళ్ళాలి, వీళ్ళు అత్యధికంగా అభివృద్ధి చెందాలి, ఓ పెద్ద జనాభాని వీరు ఉత్పత్తి చేయాలి. అది దేవుని చిత్తం. అయితే వీళ్ళందరూ అనుకుంటారు, మనమందరం ఇక్కడే ఉందాం, ఆకాశాన్ని అంటే అంత గోపురం కట్టుకొని దాంట్లో ఇక్కడే ఉందాం అనుకుంటారు. దేవుడు అక్కడ దిగివచ్చి వారి భాషను తారుమారు చేశాడు. తారుమారు చేయడంతో వారి యొక్క భూమి మీద మొత్తం చెదిరిపోయారు. ఎందుకంటే ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ భాష తెలుగోడికి అర్థం కాదు, తెలుగు భాష ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తికి అర్థం కాదు. ఇంతే ప్రియులారా, ఈ రీతిగా అక్కడ అందరూ చెదిరిపోయారు. దేవుడు సహాయం చేయకపోతే ఏ ఇంటిని ఎవరు కట్టలేరు. నెంబర్ 1 భౌతికంగా ఇల్లు. రెండవది కుటుంబం. ఒక ఫ్యామిలీ, భార్య భర్త పిల్లలు కలిగి ఉన్నది కుటుంబం. ప్రియులారా, ఈ కుటుంబంలో ఏక మనస్సు ఎవరివ్వాలంటే దేవుడు ఇవ్వాలి. దేవుడు కానీ ఆ కుటుంబంలో లేకపోతే, దేవుడు కానీ ఆ కుటుంబాన్ని కట్టకపోతే ఏ వ్యక్తి ఆ కుటుంబాన్ని కట్టలేడు. భార్యాభర్తలు ఇరువురు వేరు మనస్తత్వాలు కలిగిన 2 శరీరాలు. అయితే వీళ్ళిద్దరూ ఒక్క మనస్సుగా రావాలి, అప్పుడు ఒక్క శరీరముగా ఒక్క కుటుంబంగా కలిసి ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక్క మనస్సు రావాలి అంటే ఇది దేవుని నుండి కలిగే కార్యం ప్రియులారా. చాలాసార్లు పెద్ద మనుషులైన వాళ్ళు భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని బలవంతంగా ఒప్పించి, అంటే ఇష్టం లేకపోయినా ఒప్పించి ఒక్క ఇంట్లో ఉండేలా చేయగలుగుతారు. కానీ వాళ్ళ మనస్సులైతే ఎవరు కలపలేరు. వాళ్ళ మనస్సులు కలవాలి అంటే, ఒక కుటుంబం కలిసి ఉండాలి అంటే వీరందరూ ఒకే దర్శనంతో, ఒకే గురితో ప్రయాణం చేసేవారుగా ఉండాలి. ఏమిటా దర్శనం, ఏమిటా గురి అంటే, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నేను దేవునిని సంతోషపెట్టాలి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చాలి అని ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని అలా నడిపించుకుంటాడో వారు ఏక మనస్సుతో కలిసి జీవించగలుగుతారు ప్రియులారా. అందుకే కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి నివసిస్తుంది అని ఒక సామెత ఉంటా ఉంది. మూడవదిగా ఇల్లు అంటే మన శరీరం.
మన దేహం దేవుడు నివసించే ఆలయం, దేవుడు నివసించే ఇల్లు. ప్రియులారా, మనమే ఆ ఇల్లు. మరి దేవుడు మనలో ఉండాలి. మన శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా కట్టుకోవాలి. నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అన్నట్లు ఏ వ్యక్తి ఉండకూడదు ప్రియులారా. మన శరీరం అనే ఈ ఇంటిని దేవుడే కడతాడు ప్రియులారా. కాబట్టి మనం దేవునికి అప్పగించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అప్పగించాలి. మారు మనస్సు పొందాలి. మన సొంత ఇష్టాలు ఎక్కడ నెరవేర్చుకోకుండా దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. వాక్యానుసారమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి. దేవుడి ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థం. రెండవది కాపుదల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో కన్స్ట్రక్షన్, రెండవదేమో కాపుదల. అంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటున్నాడు. అంటే దేవుడు కానీ ఇల్లు కట్టకపోతే ఎవరు కట్టలేరు. ఎవరిని కడదామని ట్రై చేసినా అది వృధా ప్రయాస తప్ప ఉపయోగం ఉండదు. రెండవది, ఒక పట్టణాన్ని కాపాడాలంటే దేవుడే కాపాడాలి. దేవుడు కానీ ఒక పట్టణాన్ని కాపాడకపోతే ఇక ఆ పట్టణాన్ని ఎవ్వరు కాపాడలేరు. ప్రియులారా, ఇందాక ఇంటి విషయంలో మన శరీరము అని నేను చెప్పాను. మన జీవితం, మన శరీరం లేక మన ప్రాణం దేవుడు కాపాడకపోతే ఎవరు కాపాడతారు చెప్పండి? ఈ శరీరంలో ఉన్న వ్యక్తికి మరణం వస్తే ఎవరు కాపాడతారు? దేవుడు ఒక్కడే మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు తప్ప మరెవ్వరు కూడా ఇక ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని కాపాడలేరు ప్రియులారు. అలాగే పట్టణాన్ని కాపాడాలన్నా దేవుడు ఒక్కడే కాపాడగలడు ప్రియులారు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాలి. మన బ్రతికుండాలన్నా, మనం ఏదైనా చేయాలి అన్నా దేవుని సహాయం తప్పనిసరిగా మనకు కావాలి. దేవుని సహాయం లేకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు అనే సత్యం మనం తెలుసుకోవాలి ప్రియులారా. మనం దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి ప్రియులారా. ఒకవేళ దేవుడు కానీ కాపాడకపోతే కావలి వారు రాత్రి అంతా మేల్కొని ఉన్నా కూడా వ్యర్థమేనంట. అంటే మానవుని శక్తి, మానవుని జ్ఞానం రెండు వ్యర్థమే దేవుని సహాయం లేకపోతే ప్రియులారా. అందుకే 1 కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, మనుష్య జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నా అంటండి. అవును ప్రియులారా, దేవుని జ్ఞానం ముందు మనిషి జ్ఞానం ఎంత? దేవుని జ్ఞానం చాలా గొప్పది. అందుకే మనం సొంత ప్రయత్నాలు చేయకూడదు. దేవునికి విరోధంగా సొంత ప్రయత్నాలు చేసి అభివృద్ధి పొందుదామని ఏ వ్యక్తి అయినా అనుకుంటే అది అతని భ్రమ, అది వ్యర్థమైన ప్రయాస. దేవునికి లోబడటం ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. 2వ వచనం, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట వ్యర్థమే. చూడండి ప్రియులారా, కొంతమంది పొద్దున్నే లేస్తారు, పెందల కాళ్ళు లేచి నిద్రలేచి వెంటనే పనులకు వెళ్ళిపోయి రాత్రంతా పగలంతా పనిచేసి రాత్రి చాలా రాత్రి అయిపోయాక ఇంటికి వచ్చి ప్రశాంతంగా అప్పుడు పండుకొని నిద్రపోతూ ఉంటారు. అయితే కష్టార్జితమైన ఆహారాన్ని తింటూ ఉంటారు. ఉదయం లేచి కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి దానివల్ల వచ్చిన ప్రతిఫలమైన ఆహారాన్ని తింటూ వారు అలా జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే ఇది వ్యర్థమే. నిజమే కదా. భూలోకంలో మనం సంపాదించుకునేది ఏముంది? ఇదిగో నా జీవిత కాలానికి సరిపడే ఇదిగో ఇంత సంపాదించాను, ఇంత తిన్నాను అని ఎవరైనా చెప్పగలరా? ప్రియులారా, ఇప్పటివరకు భూమి మీద మనుషులు చాలామంది ఉన్నారు, కానీ నువ్వు తిన్నా నీ కష్టార్జితం అంతా ఎంత అంటే చెప్పగలవా? ఇప్పటికీ ఖర్చు పెట్టడం మనకు తెలుసు, కానీ ఎంత ఖర్చు పెట్టావు? నీదే, నీ కష్టార్జితమే. ఎంత ఖర్చు పెట్టావు దాన్ని మనం లెక్క పెట్టాం. ఎందుకంటే అది వ్యర్థమైపోయినట్టే. ఇంకంతే, ఏదో బ్రతకాలి కాబట్టి తిన్నాం అంతే. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం తర్వాత భక్తుడు చెప్తున్నమాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఒక వ్యక్తి ఏమో ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి తెచ్చుకొని తింటున్నాడు. ఇంకో వ్యక్తి ఏమో నిద్రపోతూ ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాడు, దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు, అతనికి దేవుడు ఇస్తా ఉన్నాడంట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియులారా, ఒక అద్భుతమైన వాగ్దానం ప్రియులారా. అది దేవుని పిల్లల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లోకంలోని వ్యక్తులు కష్టపడుతున్నారు రాత్రింబగళ్ళు, కానీ దానివల్ల ప్రయోజనం మాత్రం ఏముండదు. కొన్ని కుటుంబాలు నాకు తెలుసండి, ఇంట్లో ఉన్న వారందరూ కష్టపడి పనిచేస్తారు, ఒక్కళ్ళు ఖాళీగా ఉండరు. మొత్తం తలా ఒక దారిని వెళ్ళి జీతం తీసుకొస్తూ ఉంటారు, కానీ ఆ ఇంట్లో ఎప్పుడు అప్పులే 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 అప్పులే. ఏంటి అంటే ఆశీర్వాదం లేదు. నిజంగా ప్రియులారా, మన కష్టార్జితం దీవించబడాలి అంటే దేవుడు దీవించాలి. ఒకవేళ దేవుడు కానీ దీవించకపోతే మన కష్టార్జితం వ్యర్థమైపోయినట్టే ప్రియులారా. అందుకే మన జీవితాన్ని మనం దేవుడు దీవించేదిగా మన కష్టార్జితం కాపాడబడాలి. అందుకే మనం ప్రార్థన చేసుకోవాలి,
తప్పనిసరిగా దేవుని పరిచర్యకి దశమ భాగాన్ని దేవుని పరిచర్యకి పంపించాలి. అలాగే అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన కానుక కూడా దేవుని పరిచర్యకి మనం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఎంతగా దేవునికి ఇస్తూ ఉంటామో దేవుడు మనకంతగా ఇస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. ప్రియులారా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానం దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు, ప్రభువా ఉద్యోగం చేస్తూ సేవ చేయనా, ఉద్యోగం లేకుండా సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేయాలి. దేవునికి నాకు మధ్యలో సంభాషణ మొత్తం కూడా దేవుడు నాతో స్వరం ద్వారా మాట్లాడుతూ ఉండగా జరిగిన సంభాషణ. ప్రియులారా, ఇది దేవుడు నాతో చెప్పాడు, వెస్లీ నువ్వు సంపూర్ణ సేవ చేయాలి. దేవుడు స్పష్టంగా నాతో చెప్పాడు. ప్రియులారా, అప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభువా నన్ను అవసరతలు ఎవరు తీరుస్తారు? ఇంత చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉద్యోగం చేయకుండా ఇలాగ దేవుని మీద ఆధారపడి సేవ అంటే అది చూసే వాళ్ళందరికీ సోమరిపోతులా ఉంటుంది. లేదంటే ఇంట్లో వారు కూడా వీళ్ళు ఉద్యోగం చేయకుండా కావాలని ఇట్లా సేవ అని తిరుగుతున్నారంటారు అన్నట్లుగా అది నేను దేవుణ్ణి అడిగాను. అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ వాగ్దానం ఇచ్చి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మరొక మాట నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా అయితే నువ్వు నన్ను సేవకు పిలిస్తే నా అవసరతలన్నీ నువ్వే తీర్చు. ఎందుకంటే నేను కేవలం నీ మీదే ఆధారపడతాను. నేను ఎవరిని అడగను, నాకు రూపాయి అవసరమైన ఎవరిని అడగను. నీవే నా అవసరతలు తీర్చు. నిజంగా ప్రియులారా, దేవుడు నా అవసరతలు తీర్చిన విధానం బహు అద్భుతం అని చెప్పచ్చు. ఎంతో అద్భుతం, ఎన్నెన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. దేవుడు నాకు అవసరమైనంత ధనం నా సేవ ప్రారంభంలో 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఉతికి ఇస్త్రీ చేసిన చొక్కా జేబులో ఉండే. ఆ చొక్కా తీసుకుని అలా వేసుకుని అనుకోకుండా అలా జేబులో చేయబెట్టుకుంటే దాంట్లో నాకు అవసరమైనంత మనీ ఉండే. ఈ రీతిగా నేను చాలాసార్లు దేవుని యొద్ద నుండి డబ్బు పొందుకున్నాను. ప్రియులారా, అదే సమయంలో ఇంట్లో నా బైబిల్లో డబ్బులు పెట్టబడి ఉండే. ఇంట్లో ఒక టేబుల్ కవర్ కింద డబ్బులు పెట్టబడి ఉండే. దేవుడు ఎందుకు అనుకోకుండా అక్కడికి వెళ్ళి అక్కడ చూడమని దేవుడు ప్రేరేపించాడు. ఆడకెళ్ళి అటు చూస్తే ఆ డబ్బులు ఉండే. ఎవరు పెట్టారని ఇంట్లో అడిగితే ఎవరు మేము పెట్టలేదు అనేవారు. అప్పుడు అలా రీతిగా దేవుడు నా అవసరతలు ఎన్నోసార్లు తీర్చాడు. ప్రియులారా, బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా నా అవసరతలన్నీ దేవుడే తీర్చాడు. ప్రియులారా, ఒక వ్యక్తి నమ్మకంగా దేవుని వెంబడించడం ప్రారంభిస్తే దేవుడు అతనికి ఏమీ తక్కువ కానివాడు. మా సేవా జీవితంలో మేము చూసాం. దేవుడు మమ్మల్ని సేవకు పిలిచినప్పుడు మాకెక్కడ సంఘం లేదు, కూర్చొని ప్రార్థన చేస్తూ దేవునితో మా సహవాసాన్ని పెంచుకుంటూ వచ్చాం. నా వివాహమైన తర్వాత కూడా ప్రియులారా, మా అవసరతలు దేవుడే తీర్చాడు. నా వివాహం ముందు కూడా నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఇప్పటివరకంటే నేను బ్యాచులర్ని. 1999లో నేను ప్రభుని నమ్ముకున్నాను. నవంబర్ నెలలో నేను సేవకు సమర్పించుకోవడం జరిగింది, సంపూర్ణ సేవకి. అయితే 2003వ సంవత్సరంలో నేను వివాహం చేసుకోవటం జరిగింది. ప్రియులారా, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నా విశ్వాస జీవితం. వివాహం చేసుకునేటప్పుడు నేను దేవుని అడిగాను, ప్రభువా ఇప్పటివరకంటే నేను ఒంటరిని, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఎవరు అడగరు. కానీ ఇక నుంచి నేను వివాహం చేసుకున్న తర్వాత నా అవసరతలన్నీ నీవే తీర్చాలి అని మరలా నేను దేవుడిని అడిగాను. ఈసారి దేవుడు నాతో మాట్లాడినమాట ఎల్ రోయి అని చెప్పాడు. అంటే నేను చూచుకునే దేవుడను. అప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తాను. నీ అవసరతలన్నీ నేను చూసుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. నిజంగా ప్రియులారా, అదే రీతిలో దేవుడు ఎంతో తోడుండి ప్రతి అవసరతలు తీరుస్తూ దినదినం ఈ పరిచర్యని దేవుడే తోడుండి నడిపిస్తూ వస్తున్నాడు. మన పరిచర్యకి కావాల్సిన అవసరతలన్నీ అనుదిన ఆహారమే ప్రియులారా. ఈ రోజుకి దేవుడిస్తే స్తోత్రం, అంతే. ప్రతి దినం దేవుడి మీద ఆధారపడుతూ ఈ రీతిగా సాగిపోతుందే ఈ పరిచర్య. ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, తన ప్రియులు నిద్రించొచ్చుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నాకు ఇష్టంగా జీవించు, నేను నీకు ఇస్తాను. నిజంగా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారా? ఎంతోమంది ప్రియులారా టీవీ కార్యక్రమం చూసిన తర్వాత అప్పుల బాధలో ఉన్నామని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, నలిగిపోతున్నామని ఎంతోమంది ఫోన్ చేసి ప్రార్థన అవసరతలు కోరుతున్న వారుగా ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, మీకందరికీ ఒక సలహా ఏంటి అంటే, మీరు మొట్టమొదట ఆత్మలో వర్ధిల్లటం ప్రారంభించండి. దేవుని కుమారుడిగా లేక దేవుని కుమార్తెగా నమ్మకంగా ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా రండి. మీ ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఒక్కరోజులో దేవుడు కార్యం చేయడు, కానీ క్రమక్రమంగా దేవుడు నీ ప్రతి అవసరతలు తీరుస్తాడు. నీకేమీ తక్కువ కానివ్వడు. ప్రియులారా, మా జీవితంలో కొన్నిసార్లు దేవుడిచ్చిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు దేవుడు ఇవ్వకపోయినా, కొన్నిసార్లు టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. ప్రియులారా, విశ్వాస జీవితం అత్యంత ఎక్కువ పరీక్షలతో నింపబడి వెళతూ ఉంటుంది.
ఏదో విశ్వాస జీవితం అనగానే యేసుప్రభు నమ్ముకోగానే కలిసి వచ్చేస్తుంది, లేదంటే మీ కష్టాలన్నీ పోతాయి అనేది ఒక తప్పుడు బోధ. నిజంగా ప్రియులారా, దేవుడు సహాయం చేస్తాడు, కానీ దేవునిలో నిలవబడి విశ్వాస జీవితం జీవించాలని కోరుకునే వ్యక్తి మాత్రం ఎన్నో శ్రమల చేత పరీక్షించబడుతూ ముందుకు వెళతాడు. శోధించబడుతూ సువర్ణముగా మారుతూ ఆ వ్యక్తి జీవితం వెళుతూ ఉంటుంది. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, అలాగే పౌలు భక్తుడు కూడా చెప్తాడు, మనం ఎన్నో శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో చేరాలి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాస జీవితం అంత సుఖవంతమైన జీవితం అయితే కాదు. యేసుప్రభు కూడా చెప్పాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, ఇంట్లో వాళ్ళకే పడదు, అన్నదమ్ములకు పడదు, అత్తగోడలకు పడదు, ఇంట్లో ఎవరికి పడదు. నిజమే. యేసుప్రభుని ఒక వ్యక్తిని నమ్ముకొని నమ్మకంగా నేను విశ్వాస జీవితం జీవించాలి అని ప్రారంభించగానే ఇంట్లో అప్పటి వరకు అతన్ని ప్రేమించే వాళ్ళందరూ శత్రువులు అయిపోతారు. ఇంక ఇతన్ని ఎవ్వరూ చూడరు, ఇతని అవసరతలు కూడా ఎవరూ తీర్చరు. దాని అర్థం ఏంటి అంటే, ఈ వ్యక్తికి ఇక కాపరిగా దేవుడు ఉన్నాడు. దేవుడి వ్యక్తి కాపరి అయితే వాళ్ళందరూ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరూ అలాగూ దూరం అయిపోతారు. ఇక దేవుడే ఆధారంగా మిగిలిపోతాడు, దేవుడే అన్నీ ఇచ్చుకుంటా వెళ్ళిపోతాడు. అలాగే విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మన సమర్పణ కూడా దేవుడు చూస్తాడు. నేను ఇస్తున్నాను ఓకే తీసుకుంటున్నాడు, అసలు ఈయన ఎంత నమ్మకంగా ఉంటాడు? ఇవ్వకపోయినా ఉంటాడా, ఇస్తేనే ఉంటాడా? దేవుడు చూస్తాడు. ప్రియులారా, ఇలాంటి ఈ ఎగ్జామ్లో చాలామంది స్వార్థపరులు, అంటే అప్పటి వరకు దేవుని చేత ఎన్నో మేళ్ళు పొందుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్లో దేవుడు ఒక్కటి కానీ ఇవ్వకపోతే దేవుని తిట్టి దూషించి వెనక్కి వెళ్ళిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సమయంలో కొంతమంది సమర్పించుకొని, ప్రభువా ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేసావు, ఇప్పుడు ఇది నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను నేను విడువను అని దేవునితో కొనసాగిన వారు కూడా ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మీ విశ్వాస జీవితంలో మీరు ఎలా కొనసాగుతారు? దేవునితోటి ఇస్తేనే దేవుడా, ఇవ్వకపోయినా కూడా దేవుడా? ఆయన ఇచ్చే దేవుడే. అయితే ఆయన స్వభావాన్ని బట్టి కొన్నిసార్లు పరీక్షించినప్పుడు నమ్మకస్తులుగా నిలవబడండి. 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. ప్రియులారా, పిల్లలు దేవుడిచ్చే స్వాస్థ్యం, అంటే ఆస్తి, దేవుడిచ్చే ఆస్తి. ఆ దినాల్లో ప్రియులారా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత పెద్ద కుటుంబంగా, అంత గౌరవం కలిగిన కుటుంబంగా ఉండేవారు. ఆ రోజుల్లో బిడ్డలే ఆస్తి, కాబట్టి ఎంతమంది పిల్లలనైతే అంతమందిని కంటా ఉండేవాళ్ళు ప్రియులారా. అందుకే పాత నిబంధనలు మనం చూస్తే కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడి ఉంటుంది. అంటే లెక్క పెట్టలేదు, ఎంతోమందిని వారు కన్నారు ప్రియులారా. అలాగే ఇక్కడ రాయబడుతున్నమాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. దేవుడిచ్చే గిఫ్ట్ అండి గర్భఫలం. ఖచ్చితంగా ప్రభువు మీకు అందరు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమం చూస్తే ఒకవేళ బిడ్డలు లేక నువ్వు నలిగిపోతున్న సహోదరుడా, ఈ నెలలో దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం పట్టుకో. ప్రభువా, ఈ వాక్యం నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడావు, ఈ వాక్యం నెరవేర్చు అని పట్టుదలతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 4వ వచనం, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ప్రియులారా, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు, నిజంగా ప్రియులారా, 25 సంవత్సరాల లోపు కానీ బిడ్డలు పుట్టుంటే వీళ్ళు 40వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ పిల్లలు 15 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. అంటే ఈ తండ్రి వృద్ధాప్యంలో బలహీనుడిగా వచ్చేటప్పటికి పిల్లలు యవనస్తులుగా తండ్రికి తోడుగా అండగా నిలబడేవారుగా వస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. ఈ వ్యక్తి బలహీనుడైనా బలవంతుడుగానే ఉంటాడు. ఇది శారీరక సంబంధమైన జీవితంలో. అలాగే ఒక బాణం అనేది ఎలా తయారు చేస్తారంటే ప్రియులారా, ఓ చెక్క నుండి తీసుకొని దానికి బాగా పదును పెట్టి దానితో తన అంబుల పొదిలో పెట్టుకుంటాడట. బాణాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన వీపున ఒక అంబుల పొది లాంటిది పెట్టుకొని దాంట్లో మోసుకుంటూ వెళ్తుంటాడు. దాంట్లో పెట్టుకున్నంత వరకు ఉపయోగం లేదండి. యవనస్తులుగా బిడ్డలు పుట్టిన తర్వాత వీళ్ళని ఇంట్లో పెట్టుకొని ఉపయోగం లేదు. వీళ్ళని ఏం చేయాలంటే పదును పెట్టాలి. వీళ్ళు ఏ టాలెంట్ ఉందో దానికి పదును పెట్టాలి. వీళ్ళు దేవునికి ఉపయోగకరంగా మారాలి, కుటుంబానికి ప్రయోజనకరంగా మారాలి. ఆ రీతికి వీళ్ళని పదును పెట్టాలి. పదును పెట్టి ఆ బాణాన్ని విల్లులో పెట్టి గురి చూసి వదిలినప్పుడే గురిని అది తాకగలుగుతుంది. అలాగే ప్రియులారా, యవనస్తులు పదును పెట్టబడిన వ్యక్తులుగా బయటకు వెళ్ళాలి. ఏ పదునో తెలుసా? వాక్యం అనే పదును పట్టబడాలి. లోకంలో పాపం ఉంది పట్టుకోవటానికి, లోకంలో అనేక ఆటంకాలు ఉన్నాయి పట్టుకోవటానికి. వాటన్నిటి చీల్చుకుంటూ దేవుని కొరకు నిలబడే సాధనముగా యవనస్తుడు లేక యవనస్తురాలు ఉండాలి ప్రియులారా. ఇక్కడ రాయబడుతుంది, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ప్రియులారా, ఇక్కడ తన అంబుల పొది నింపుకోవాలంట.
ఈ బాణముల చేత. అంటే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. నిజంగా ప్రియులారా, చిన్నపిల్లల నుంచి వీళ్ళని దేవునిలో తర్ఫీదు చేసుకుంటూ వచ్చేటప్పటికి వీళ్ళు యవనస్తులు అయ్యేటప్పటికి ఎట్లా అయిపోతారంటే ఒక బాణాల్లో అయిపోతారు. యవనస్తులు ఈ రోజుల్లో ప్రియులారా రాజకీయ పార్టీల్లో వాడుకుంటున్నారు, అనేక చోట్ల వాడుకుంటున్నారు. ప్రతి పనిలో ఎవరిని వాడుకుంటున్నారంటే యవనస్తుల్నే. దేవునికి ఎవరు కావాలో తెలుసా? యవనస్తులు కావాలి. యవన కాలమున కాడిమోయట నరునికి మేలు అని విలాపవాక్యాల్లో రాయబడింది. ఇప్పుడు యవన కాలమున దేవుని కాడిని కానీ ఈ వ్యక్తి ఎత్తుకోకపోతే ఈ వ్యక్తి మీద సాతాను తన కాడి పెడతాడు. అదే లోక సంబంధమైన సుఖభోగాలు, లోక సంబంధమైన పాపం, శరీర ఇచ్ఛలు, త్రాగుడు, జోదం. ఎంతోమంది ప్రియులారా తల్లిదండ్రులు, అయ్యా మా అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డాడు బ్రదర్, ప్రార్థన చేయండి. డ్రగ్స్కి అలవాటు పడ్డాడు బ్రదర్, ప్రార్థన చేయండి. ఏమిటది? సాతాను యొక్క కాడి. ఈ యవనస్తుల్ని చిన్నప్పటి నుంచి ఒక భయంలో పెంచాలి. ఏం భయం? దేవుని భయం. అమ్మో, నా శరీరము దేవుని ఆలయం, ఇలాంటివి నా శరీరానికి నేను తాకనీయకూడదు, నేను ఎక్కడ వీటిలో పాలు పంపులు పొందకూడదు, ఇలాంటి సుఖభోగాలు నాకు వద్దు అని చెప్పి అటువంటి నిర్ణయం యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులో రావాలి. అటువంటి వ్యక్తి పదును పెట్టబడిన బాణం ప్రియులారా. ఇటువంటి వ్యక్తులు దేవునికి ప్రయోజనకరంగా ఉంటారు, తల్లిదండ్రులకి ప్రయోజనకరంగా ఉంటారు, కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాయబడుతుంది, బాప్తిస్మిచ్చి యోహాను పుట్టే ముందు దేవదూత వచ్చి చెప్తున్నమాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్పబడింది. కానీ ఈ రోజున అనేక మంది యవనస్తులను బట్టి, వారు పుట్టిన దాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు. బయట సమాజంలో ఎంతో కీడు కలుగుతుంది. ఎంతోమంది ప్రియులారు ఏడుస్తూ ఉన్న పరిస్థితులు ఏంటి అంటే వీరు దేవుని కొరకు సరైన రీతిలో పదును పెట్టబడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు మారుమనసు పొందిన వ్యక్తివేనా? లేకపోతే ఇప్పుడే మారుమనసు పొందు. ఇప్పుడే మీకు ఇలా అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు మారుమనసు పొందినట్లయితే దేవుని మహిమతో నింపబడి దేవునికి నీ కుటుంబానికి ఘనత తెచ్చే బాణంలాగా దేవుడు మారుస్తాడు. ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి భవిష్యత్తును దేవుడు నీకు ఇస్తారు. ఇటువారు సిగ్గుపడరట. బయట యవనస్తులు చేసే పనులను బట్టి తల్లిదండ్రులకు సిగ్గు వస్తుందండి. ఎందుకంటే వీళ్ళకి పెళ్లి కానీ యవనస్తులు చేసే ప్రతి పని యొక్క ఆ ప్రభావం తల్లిదండ్రుల మీద పడుతుంది. వీళ్ళు మంచోళ్ళు అయితే తల్లిదండ్రులకు ఘనత. అదే వీళ్ళు కానీ ఏదైనా చెడ్డ పనులు చేశారనుకోండి, ఎవరిని అంటారు? తల్లిదండ్రులనే అంటారు. కాబట్టి మీ తల్లిదండ్రి సిగ్గుపడకుండా ఉండాలి అంటే, ప్రియ తల్లిదండ్రులారా, మీరు సిగ్గుపడకుండా ఉండాలి అంటే మీ పిల్లల్ని బాల్యకాలం నుండి దేవునిలో పెంచడం నేర్చుకోండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం దేవుని వాక్యం చెప్తుంది. చిన్నప్పుడు కానీ మనం నేర్పకపోతే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయాక పూర్తిగా తొలగిపోతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అంటే వీళ్ళు సిగ్గుపడరు, ఏ పరిస్థితిలో కూడా వీరు భయపడే పరిస్థితి రాదు. అటువంటి కృప, అటువంటి కుటుంబంగా మన కుటుంబాన్ని దేవుడు చేయనుగా. కుటుంబంలో ఏ కొరతలు ఉండకూడదు, కుటుంబంలో కష్టార్జితం ఆశీర్వదించబడాలి, కుటుంబంలో బిడ్డలు దేవుని చేతిలో ఫలభరితమైన పాత్రలుగా దీవించబడాలి, దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడాలి. అటువంటి కృప దేవుడి కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబానికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా శ్రేష్టమైన వాక్యాలు మాకు తెలియజేస్తున్నారు. మేము వింటున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు తాకండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభు. ఒక్కొక్కరికి మీరు తోడుని నడిపించండి, సమాధానం, సంతోషం దయచండి. ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలు నీకు ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను ముట్టండి, యేసు నామములో స్వస్థపరచండి తండ్రి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి, వారికి ఒక బ్రేక్ త్రూ దయచేయండి, వారి కష్టార్జితాన్ని దీవించండి యేసయ్య, వారి అప్పులన్నీ తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక మిరకిల్ జరిగించండి యేసయ్య. అలాగే ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి కష్టార్జితం అనుభవించే కృప దయచేయండి తండ్రి. బిడ్డలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి, వారి గర్భఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నా. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00032726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001.
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 8866667676, మరి యొక్క నంబర్ 707-515-9777.